ఫస్ట్ టైం ఇందోర్లో ఒకరికి భిక్షం వేసినందుకు అంటే డబ్బులు ఇచ్చినందుకు అరెస్ట్ చేసినాడు. భిక్షపోనికి పైసలు ఇచ్చినందుకు అరెస్ట్ చేసారు. ఎందుకు తెలుసా? అక్కడ ఆల్రెడీ అన్నదానాలు చేయొద్దు, భిక్షం వేయొద్దు, భిక్షం అడుక్కోవద్దు అని చెప్పి ఒక రూల్ పెట్టారు అనమాట అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే ఇట్లా భిక్షం ఎత్తుకోవడం ఇవన్నీ కొంచెం కల్చరల్ ఇదైపోతుంది, మొత్తం ఇదే అలవాటు అయిపోతుంది జనాలకి అని చెప్పి. నిజంగా చెప్పాలంటే మన హైదరాబాద్లో కూడా పెట్టాలి ఇట్లాంటిది. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, కొంతమంది జెన్యున్ పీపుల్ కూడా ఉన్నారు, కొంతమంది నిజంగానే టైంకి అన్నం దొరకని వాళ్ళు ఉంటారు. అందుకని గవర్నమెంట్ ఆల్రెడీ 5 రూపీస్ భోజనం పెట్టింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊర్ల నుంచి వస్తున్నారు, వచ్చేసి అక్కడ ఖాళీగా పడుకుంటున్నారు. టైంకి ఎవడో ఒకడు అన్నం పెడతారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ పోయి అడుక్కొని 50, 60 రూపాయలు, 70 రూపాయలు అట్లా 100 రూపాయలు అడుక్కొని వెళ్ళి తాగుతున్నారు. మళ్ళీ సేమ్ ప్లేస్లో వచ్చి పడుకుంటున్నారు, మళ్ళీ వచ్చి తింటున్నారు. ఇది రిపీట్ అవుతూ ఉంది. అట్లా రోజు రోజు జనాలు అక్కడ పెరిగిపోతూనే ఉన్నారు. అసలు నిజానికి ఎవరు అక్కడ పేషెంట్లో, ఎవరు అడుక తింటోలో, ఎవరు ఇదో ఏం తెలియట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అడుక తినే కల్చర్ అనేది తీసి పడదేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇండియాలోనే తీసేసేయాలి అసలు. లేకపోతే చిన్న చిన్న పిల్లలని వీళ్ళు ట్రాఫికింగ్లో దింపుతారు అనమాట. చిన్న చిన్న పిల్లల్ని దింపడం, వాళ్ళతో భిక్షమే తీయడం, వాళ్ళు అట్లా ఇది ఒక పెద్ద మాఫియా లాగా రన్ అవుతుంది అనమాట ఈ భిక్షాటన చేయడం. అందుకని అక్కడ గవర్నమెంట్ వీళ్ళు ఆల్రెడీ ట్రాఫిక్ సిగ్నల్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, బాలీవుడ్ వాళ్ళు తీసిరు. అయితే ఇట్లా చేపేయడం ఈ బిచ్చమెత్తిపీయడం ఇవన్నీ చేయడం, మళ్ళీ ఈ బిచ్చమెత్తిన పైసలన్నీ ఒకరు కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఒక పెద్ద మినిస్టర్, పెద్ద మాఫియా అనమాట. ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట.